ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగడుగున ప్రశ్నిస్తా ఉంటే కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి అంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు, భయపడతారు అనేటువంటి మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతా ఉన్నది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అడుగడుగున వీళ్ళ దుర్మార్గాలను ఎండగడతామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక వేల లక్షల మందిని జైళ్ల పాలు చేసి పోలీస్ స్టేషన్లలో తిప్పి తెలంగాణ ఉద్యమాన్ని చేయటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర మీ పార్టీ సొంతం కాబట్టి గతాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు పలాయనవాది. ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో గాని చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు కాదు. ఈ చెరసాలలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. నీవు జరుగుతున్నటువంటి పరిణామాల పరంపర అంతా నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కుట్రలతో, కుయుక్తులతో జరుగుతున్నటువంటి పరిణామాలని ఖండిస్తా ఉన్నాం. హరీష్ రావు గారి వెంట తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఉద్యమకారులతో పాటు ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వామరిదైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్ లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్ విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. శాసనసభ లోపల, శాసనసభ బయట కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ అని, ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోసారి కాళేశ్వరం అని, ఇంకోసారి విద్యుత్ మీద అని రకరకాలుగా ఆధారాలు లేనటువంటి, నిరాధారమైనటువంటి కేసులు మోపి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 4,000 కోట్ల సివిల్ సప్లై స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరికి తెలుసు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సవాలు చేస్తే, నిలదీస్తే ఇప్పటికి సమాధానం లేదు. సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని 300 కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం. దాన్ని దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూసినాం. ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం చూసినాం. ఇట్లా పొద్దున్న లేస్తూనే దోచుకునుడే ఒక పని. కుంభకోణాల మీద కుంభకోణాలు తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఈ 2 సంవత్సరాలుగా చేసిందేమీ లేదు. కేటీఆర్ గారి మీద, చివరికి మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరిట, కేసుల పేరిట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా సార్ తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదానిక మీ ఎంట పడుతూనే ఉంటాం.